తెలుసా? దేవుని మనసే ఇది తెలుసా? కాంతి టెలివిజన్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుని మనసు అనే కార్యక్రమాన్ని నిర్విరామంగా వీక్షిస్తూ సత్యానికి ఆకర్షితులయ్యామని, ఎప్పుడూ మేము విననటువంటి మహా అద్భుతమైన దేవుని మాటలను, దేవుని జ్ఞానాన్ని వింటున్నామని అనేక మంది మాకు ఫోన్స్ చేసినప్పుడు వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులారా, సత్యం సమాధి అవుతున్నటువంటి నేటి సమాజంలో మరల సత్యం తరపున నిలబడి సత్యానికి ప్రతినిధులుగా, సత్యానికి స్తంభాలుగా, దేవుని తరపున యుద్ధానికి సైతం సిద్ధపడేటువంటి యుద్ధ సైనికులుగా, మహావీరులుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరపున దేవుని పక్షాన మేము పోరాటం జరిగిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మీరు ఈ మాటలను ఎంతో ఆసక్తితో, మంచి మనస్సుతో స్వీకరిస్తారని ప్రతి వారం అనేకమైన నూతన కొత్త పాఠాలతో మేము ముందుకు వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పరలోకంలో ఆత్మల భాష, పాతాళ లోకంలో ఆత్మల ఘోష. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులారా, తలలు వంచండి. మహాపరిశుద్ధుడు, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మహాజ్ఞానానికి వారసులుగా మమ్మల్ని నిలువబెట్టి కాంతి టెలివిజన్ ఛానల్ ద్వారా ఎన్నో మండలాలలో ప్రజలు వీక్షిస్తూ అనేక మంది దేవుని పిల్లలు సత్యానికి ఆకర్షితులవుతున్నందుకు విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగటానికి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మాట్లాడుకునే భాష మనందరికీ తెలుసు, తెలుగు భాష. అవును కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ మాట్లాడుకునే భాష తెలుగు భాష. అలాగే కర్ణాటకలో మనం ఆలోచిస్తే అక్కడ భాష వేరు, ఇక్కడ ఉన్న భాష అక్కడ ఉండదు. రాష్ట్రానికి ఒక భాష, దేశానికి ఒక భాష. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ఈ రోజున మనుష్యులుగా అనేక భాషలతో మాట్లాడుతున్నాం మనం భూమి మీద. బాగా వినాలి మీరు. ముంబై వెళితే హిందీ వాళ్ళ రాష్ట్ర భాష. ఇలా ఫారెన్ కంట్రీస్కి వెళితే అమెరికా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు అక్కడి వాళ్ళంతా భాష. ఇలా ఎన్నో రకాల భాషలతో భూమి మీద మనుషులుగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే తెలుగు వచ్చిన వారు, హిందీ రాని వారు ముంబై వెళ్ళారనుకోండి, అక్కడ ఉండేటువంటి పరిస్థితి మీరు ఆలోచించండి. అక్కడ వారు ఏమి మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు, మనం ఏమి చెబుతున్నామో తెలుగులో వారికి అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ముంబైలో ఎవరైనా తెలుగు తెలిసిన వారు ఉంటే మన భాష వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో చక్కగా అక్కడ ఉన్న పరిస్థితులను గురించి అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. తెలుగు తెలిసిన వారు కనబడకపోతే మన పరిస్థితి అయోమయంగా మారిపోతుంది. వారు మాట్లాడే హిందీ భాష మనకు అర్థం కాక ఎన్నో పరిస్థితులను, ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి చేయవలసిన పరిస్థితి. అవును కదండి. ఇలా అనేక భాషలు భూమి మీద మనకు కనబడుతున్నాయి, మనుషులు మాట్లాడుకునే భాషలు. మరి పరలోకంలో కూడా ఇలా భూమి మీద రాష్ట్రానికి ఒక భాష, దేశానికి ఒక భాష, ప్రపంచంలో అనేక దేశాలలో అనేక భాషలు ఉన్నట్టుగా మనం ఈ భూమి మీద శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తరువాత ఆత్మ వెళ్ళే ప్రదేశాలు మనకు తెలుసు. 2 ప్రదేశాలు ఉన్నాయి.
ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఒకటి పరలోకం, రెండు పాతాళ లోకం. అలా ఆత్మ వెళ్ళిన తర్వాత పరలోకంలోకి, పరదైసులోనికి, అక్కడ ఉండేటువంటి భాష ఏమిటో మనకు అర్థం కావాలి. భూమి మీద మనుషులు మాట్లాడుకునే భాష అక్కడ ఉండడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక భాష తెలియని వారు ఇంకొక ప్రాంతానికి వెళితే ఎంతో అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు అక్కడ కూడా పరదైసులోని, పరలోకంలో, దేవుడున్న లోకంలో అనేక వేల రకాల భాషలు గనక ఉంటే ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉండాలి. కానీ దేవుడు అలా ఈ భూమి మీద అనేక భాషలు ఉన్నట్టుగా పరలోకంలో అనేక భాషలు పెట్టలేదు. భూమి మీద శరీరరీతిగా మనుషులు మాట్లాడే భాషలు రాష్ట్రానికి, ప్రాంతానికి బట్టి మారుతున్నాయి. అనేక భాషలు ఉన్నాయి మనకు ఈ రోజున కనబడుతున్నాయి సమాజంలో. కానీ పరలోకంలో ఉండేటువంటి భాష ఏమిటో అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనుష్యులుగా బ్రతుకుతున్న వారికి. దేవుడు రాయించిన మాటలలోని మహాజ్ఞానంలోనికి మనం వెళ్ళగలిగితే అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుండి జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, పరిశీలించగలిగితే పరలోకంలో, పరదైసులో ఉండేటువంటి భాష గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ మనుషులు మాట్లాడుకునే భాష కాదు. శరీర రీతిగా మనుషులు మాట్లాడే అనేక రకాల భాషలు ఉండవు అక్కడ. ఆత్మలకు ఒకే భాష ఉంటుంది. అదేం భాషో తెలుసా? దేవుని భాష. దేవుడున్న లోకంలో ఉండే భాష దేవుని భాష. దేవుడు ఆత్మ గనక ఆత్మల భాష. అది మనుషులకు తెలియదు. ఈ భూమి మీద ఏ మనిషికి అక్కడ ఉన్నటువంటి భాష ఏమిటో అన్న సంగతి అర్థం కాదు, గ్రహించలేడు. పలకడు అంటున్నాడు చూడండి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. పౌలు అంటున్నాడు, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎక్కడ ఉంది 3వ ఆకాశం? మనకు కనిపించే ఆకాశాన్ని, నక్షత్ర మండలాలను దాటుకుంటూ పైకి వెళ్ళిపోతే పరదేశులో అక్కడ ఉందండి 3వ ఆకాశం. ఆ 3వ ఆకాశమైన పరదేశులోనికి కొనిపోబడెను. అతడు అలా కొనిపోబడిన తర్వాత అతడు శరీరముతో కొనిపోబడినో, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, కానీ అది దేవునికే తెలియను అని చెబుతూ, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. భూమి మీద మనుషులు ఎవరు పలుకున్నటువంటి ఒక భాష, భూమి మీద మనుషులు పలకడానికే వీలు లేనటువంటి, పలకలేనటువంటి వశింపశక్యము కాని మాటలను వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అసలు పలకడానికి ఆ భాష మనుషులకు తెలియదు అంటున్నాడండి పౌలు గారు. పౌలు ద్వారా దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో మాటలను మనం ఆలోచించగలిగితే పరలోకంలో ఉండేటువంటి భాష ఆత్మల భాష. పరలోకంలో ఆత్మలు మాట్లాడే భాష ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి భాషలను పోలినది కాదు, భాషలతో సమానంగా ఉండేది కాదు. ఎందుకు పెడుతున్నాడో తెలుసా అలా భాష? ఈ భూమి మీద భాషలు రాక సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మనుషులు ఇదే పరిస్థితి ఒక ప్రాంతం నుండి ప్రాంతానికి వెళితే ఏర్పడే పరిస్థితి ఉండకూడదని అందరికీ ఒకటే భాష, ఆత్మల భాష. ఆత్మల భాష ఆత్మలకే తెలుస్తుంది తప్ప మనుష్య రీతిగా ఉన్న ఏ మనుష్యుడు ఎరుగడు, పలుకలేడు అంటున్నాడండి. ఇక ఆత్మలకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైన భాష మనకు అర్థమైంది. అది మనుషులు ఎవరో పలుకనిది, పలుకలేనిది, వశింపశక్యము కాని మాటలవి భాషది. మరి ఆ పరలోకంలో, పరదైసులో ఆత్మల ఒక భాష ఉంది. ఆ భాష మనుషులకు తెలియనిది. ఇక పరదైసులోనికి వెళ్లకుండా శరీరాన్ని విడిచిపెట్టిన వారు వెళ్ళే మరో చోటు మనకు బాగా తెలుసు, పాతాళలోకం, నిత్య నరకం, నిత్యాగ్ని దండన. మరి నిత్యాగ్ని దండనలో, నిత్య నరకంలో భాష ఏమైనా ఉంటుందా? భాష. వారు కూడా ఆత్మలే.
వారు కూడా ఆత్మలే. చనిపోయిన తర్వాత శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఒక మహా ఉన్నతమైన లోకానికైనా వెళ్ళాలి, లేదా ఒక నిత్యాగ్ని దండనలో నిత్యము కాలిపోయేటువంటి ప్రదేశంలోనికి, పరిస్థితుల్లోనికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ రెండే ప్రదేశాలు, రెండే స్థలాలు ఉన్నాయి ఆత్మలు చేరే స్థలాలు. పరలోకంలో అయితే, పరదైసులో అయితే ఆత్మల భాషతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా నిత్యము దేవునితో నిత్యము జీవిస్తూ, నిత్యము ఆనందంతో, సంతోషముతో, ఆకలి దప్పికలు లేనటువంటి ఒక ఉన్నతమైన లోకంలోనికి వెళతామని చెబుతుంది బైబిల్. ఇక దానిలో ప్రవేశించని వారు ఎలాగో నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోతున్నారు గనక అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా మనకు అర్థం కావాలి ప్రియులారా. అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఆత్మలకు భాష ఉండదు. మరేముంటుంది? మనం బాగా ఆలోచించగలిగితే, దేవుడు రాయించిన గ్రంథంలో మరల వెతకగలిగితే, యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం ప్రియులారా, 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. మీరందరూ బైబిల్ను ఓపెన్ చేసి చెప్పబడుతున్న మాటల్లోని పరమార్థాన్ని గ్రహించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రియులారా. ఇంతవరకు ఎప్పుడు మీరు కని విని ఎరుగినటువంటి ఉన్నతమైన దేవుని మాటలను చెబుతున్నాం గనుక చెప్పబడుతున్న మాటల్లో జ్ఞానపు లోతుల్లోనికి మీరు వెళ్ళాలి. జ్ఞానానికి, మహాజ్ఞానానికి వారసులుగా మారాలనే మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలను చెబుతున్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, సరే పాతాళమట ఏం పెట్టుకుందండి? గొప్ప ఆశ. మనుషులుగా ఈ భూమి మీద మనం ఎన్నో ఆశలను కలిగి బ్రతుకుతున్నాం, ఇది వాస్తవం. ప్రతి మనిషి భూమి మీద ఈ శరీరాన్ని కోరికలను తీర్చుకోవడానికి మనసులో పుట్టిన అనేకమైన కోరికలను, ఆశలను నెరవేర్చుకుంటూ, ఆశ నెరవేరకపోతే బాధతో, ఆశ నెరవేరుతుంటే సంతోషముతో, సంతోషించిన ఇంకా ఏదో క్రొత్త ఆశతో మనిషి బ్రతుకుతున్నాడు. మనుషులు భూమి మీద ఎలా ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నారో తమ జీవితాలలో, పాతాళ లోకం అంటే ప్రదేశము. అక్కడ పాతాళ లోకం అంటే ఏంటి? మనలా భూమి మీద శరీర రీతిగా ఉన్న పరిస్థితి కాదు. ఒక ప్రదేశం, ఒక స్థలము, ఒక ప్రదేశమే గొప్ప ఆశ పెట్టుకొని ఏం చేస్తుందంటున్నాడండి? గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. ఎందుకు? ఎవరి మీద ఆశ పెట్టుకుంది ఇంతకీ తెలియాలి మనకి. పాతాళము ఎవరి మీద ఆశ పెట్టుకుంది? అనేక మంది దేవుని కోసం బ్రతకక ఈ భూమి మీద తమ ఇష్టానుసారముగా బ్రతికిన వారందరూ నా దగ్గరికే, ఈ స్థలానికే వస్తారు గనక అలా రాబోతున్న వారందరి మీద ఆశ పెట్టుకొని, గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుస్తుందట. నోరు తెరవగానే ఆ నోటిలోనికి, ఆ ప్రదేశములోనికి అనేక మంది ఎంతమంది వెళ్ళిపోతారని చెబుతున్నాడో తెలుసారా? కిందకి చదవండి. వారిలో గనులను, ఆ నోటిలో, ఆ పాతాళమనే ప్రదేశంలో గొప్ప ఆశ పెట్టుకొని మనుషులందరి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పాతాళంలోనికి గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. ఘోష చేయువారు, అక్కడ ఆత్మలకు ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? ఆ లక్షణం ఏంటో తెలుసా? ఘోష, ఆత్మల ఘోష ప్రియులరా. ఆత్మల ఘోషతో పాతాళ లోకంలో ఆత్మలు ఘోష చేస్తూ, ఏడ్పు పండ్లు కొరుకుతూ, గొప్పగా ఘోష, కేకలు వేస్తూ, గోల చేసి గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితిలోనికి ప్రతి మనిషి వెళ్ళిపోతాడు. దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని జ్ఞానానికి వారసులుగా కాకుండా, దేవుని పనిని ఈ భూమి మీద జరిగించని ఏ ఒక్కరైనా, వారు గనులైనా, సామాన్యులైనా, హర్షించేవారైనా అందరూ వెళ్ళేటువంటి పరిస్థితి చెబుతున్నాడు ప్రియులారా. పాతాళమనే లోకంలోనికి వెళ్ళి అక్కడ ఆత్మల ఘోష, ఆత్మలు ఘోష పెడతాయి. ఆత్మల ఘోషలోనికి వెళ్ళిపోతారు. ఆత్మలు చేసే ఘోష
పరదేశులోనైతే ఆత్మలో ఒక విశిష్టమైన గొప్ప భాషతో ఆనందంతో ఉత్సాహంతో ఉండే పరిస్థితి కనబడుతుంటే, పాతాళ లోకంలో ఆత్మలకు భాష లేదు, ఘోష తప్ప. భాషలుండవి అక్కడ ఘోషే, ఏడుపు ఏడుపు ఘోష, కేకలు. ఈ రోజున సమాజంలో కూడా ఎన్నో కేకలు మనకు కనబడుతున్నాయి, అవునా? కెవ్వు కేక అంటూ ప్రపంచంలో ప్రతి మనుషులు తిరుగుతున్నారు. ఇక్కడ కేకలే, అక్కడికి వెళ్ళిన కేకలే. ఇక్కడైతే ఆనందంతో కేరింతలు కొడుతూ కేకలు పెడుతూ వీధిని నడుస్తుంటే కేకలు, ఎక్కడికి వెళ్ళిన కేకలతో ఆనందం కేకలతో బ్రతుకుతున్నారు. అక్కడ కూడా ఉండేవి కేకలే, ఘోష. ఇక్కడున్న దాని మీద కోట్ల రెట్లు ఏడుపు ఘోష. ఇక్కడ ఆనంద ఘోష చేస్తూ ఆనంద కేకలు పెడుతుంటే అక్కడ ఏడుపు కేకలతో ఏడుపు ఘోషలతో పాతాళమంతా పోతుంటుంది ప్రియులారా. అటువంటి ఘోషలోనికి వెళ్ళిపోయేవారు ఎవరు? గనులు, సామాన్యులు, హర్షించేవారు ఎవరైనా దేవుని కోసం భూమి మీద బ్రతకకపోతే, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనే రాకపోతే, ఎన్ని మాటలు విన్నా, ఎంతమంది బోధకుల ద్వారా దేవుని కొరకు బ్రతకండి అన్న మాటలను విన్నా వాటిని పట్టించుకోకుండా భూమి మీద తమ ఇష్టానుసారముగా బ్రతుకుతున్న ఏ ఒక్కరైనా, ఎవరైనా, ఎంతటి గనుడైనా, ఎంతటి కోటీశ్వరులైనా, ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఈ భూమి మీద బ్రతికిన వారైనా చివరకు వెళ్ళిపోవలసినది ఒక భయంకరమైన పరిస్థితి, ఆత్మల ఘోషలోనికి వెళ్ళి ఆ ఘోషలో భరించరానటువంటి ఏడుపుతో కేకలతో ఆత్మ చావని అగ్ని ఆరని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. అక్కడ భాష ఉండదు, ఇక ఘోష తప్ప. సరే ప్రియులరా, ఇలా అనేక భాషలతో భూమి మీద బ్రతుకుతున్నారు తప్ప చివరకు ఒక ఉన్నతమైన భాష, ఆత్మలకున్నటువంటి ఉన్నతమైన గొప్పదైన భాష కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళాలని పరదైసులో ఆత్మల భాషతో దేవునితో సంభాషిస్తూ దేవుని భాషతో దేవునితో మాట్లాడుతూ నిత్యం ఉండాలనే ఆలోచన ఎంతమంది ఈ భూమి మీద కలిగి తమ జీవితాలలో తమ బ్రతుకులను సాగిస్తున్నారు చెప్పండి. బాగా ఆలోచించగలిగితే ప్రకృతికి మనిషికి ఉన్న తేడా మనకు అర్థం కావాలి. ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణం, మనిషిలో ఉన్నటువంటి లక్షణం మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం అంటండి ఏంటి? ప్రకృతి దేవుని మహిమను వివరిస్తుంటే వాటికి భాష లేదు, జ్ఞానము లేదు, వివేకము లేదు. మనిషికున్న జ్ఞానము కానీ, భాష కానీ, వివేకము కానీ లేనటువంటి ప్రకృతిలో ప్రతి అణువు దేవుని మహిమను వివరిస్తుంటే, అంతరిక్షము ఆయన చేతి పనిని, దేవుడు చేసిన ప్రతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, పగటికి పగలే బోధ చేస్తుందట. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు. మనుషులుగా ఈ భూమి మీద అనేక భాషలు కలిగి ఉన్నటువంటి జ్ఞానం కానీ, భాషలుగా అనేక భాషలు కాదు, ఒక్క భాష కూడా వాటికి లేదు, రాదు. ప్రకృతికి ఏ భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు. మాటలు కూడా లేవటండి, నోరు లేదు, మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. స్వరము వినబడకపోయినా, భాష లేకపోయినా, మాటలు లేకపోయినా లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి అంటున్నాడండి. సరే, ప్రకృతే దేవుని కోసం పనిచేస్తూ దేవుని మహిమను వివరిస్తుంది. భాష లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, మనిషిల విజ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధి, జ్ఞానముల సర్వసంపదలు లేకపోయినా ప్రకృతి మాత్రం మనిషి కంటే ఎక్కువగా దేవుని పని జరిగిస్తుంది, దేవుని మహిమను వివరిస్తుంది. దేవుని పోలికగా పుట్టి దేవుని స్వరూపంలో పుట్టిన దేవుని పిల్లలమైన మనుషులుగా ఉన్న మనం దేవునినే పట్టించుకోకుండా దేవుని పనిని నిర్వర్తించకపోతున్న ప్రకృతి మాత్రం ఇంత జ్ఞానము, ఇంత వివేకము, ఇన్ని భాషలు దేవుడు ఇచ్చిన దేవుని కోసం బ్రతకని మనుషులను చూసి ప్రకృతి నవ్వుతుంది, ప్రకృతి ఆవేదన చెందుతుంది. ప్రియులారా,
ప్రకృతికే చెప్పవలసినటువంటి మనిషి ప్రకృతి ముందు తల దించుకునే వాడిగా మారిపోయాడంటే సమాజంలో కారణం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం మనిషికి అర్థం కాలేదు గనుక. ప్రకృతే దేవుని పనిచేస్తుంది గనక ప్రకృతి కంటే ఎన్నో రెట్లు గొప్పవాడనైన నేను, సాక్షాత్తు దేవుని పోలికగా దేవుని స్వరూపంగా పుట్టిన దేవుని కుమారుడైన నేను ప్రకృతి కంటే మరి ఎక్కువగా దేవుని మహిమను వివరించాలి, దేవుని ప్రకటించాలి, దేవుని చేతి పనిని ప్రచురము చేయాలన్న ఆలోచన ఎంతమంది మనుషులుగా ఉన్న ఈ భూమి మీద మనుషులుగా ఉన్న వారికి కలుగుతుంది, ఆలోచన పుడుతుంది. ప్రియులారా, ఆలోచన పుట్టించాలనే ఈ మాటలు మీకు చెబుతున్నాం. ప్రకృతి కంటే గొప్పవాడైన మనిషి ప్రకృతినంతా తన కాళ్ళ కింద దేవుడు పెడితే, ప్రకృతిని తన కాళ్ళ కింద ఎందుకు పెట్టాడో తెలుసా? పంచభూతాలను మన కాళ్ళ కింద పెట్టి మనకు సేవలు నిత్యము అందించమని చెప్పింది దేవుడు. ప్రకృతి కంటే గొప్పవాడిగా దేవుని కుమారుడిగా దేవుని గురించి బ్రతుకుతాడని దేవుడు ఆలోచించి మనకు ఇంత చక్కనైన జీవితాన్ని ప్రసాదిస్తే, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడిచ్చిన ప్రకృతిని తేరగా అనుభవించడమే మనిషి నేర్చుకున్నాడు. కానీ దేవుని గురించి ఒక్క క్షణమైన ఆలోచనే లేకుండా భూమి మీద మనుషులు బ్రతుకుతుంటే ప్రకృతే మనిషి మీద సాక్ష్యము చెబుతుంది. నేను చేసిన పని కూడా నీవు చేయలేదని దేవుని ఎదుట ప్రకృతి సాక్ష్యం చెప్పి నిన్ను ప్రకృతి ముందు నీవు తలదించుకునే వాడిగా మారిపోవాలి ఒకానొక దినమున. ఎందుకు మనకి పరిస్థితి ఉండకూడదండి? ప్రకృతి కంటే గొప్పవారమైన మనం, మనుషులుగా దేవుని పోలికగా పుట్టిన మనం దేవుని కొరకు ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతికి దేవుని జ్ఞానాన్ని అవపోసన పట్టి బైబిల్పై పట్టు సాధించాలి. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు బైబిల్ను చేత పట్టుకున్నాడు కానీ ఈ రోజున సమాజంలో బైబిల్ను చేత పట్టుకున్నాడు, బైబిల్ను పట్టుకున్నాడు కానీ బైబిల్పై పట్టు సాధించలేదు. బైబిల్పై ప్రతి క్రైస్తవుడు పట్టు సాధిస్తే ప్రపంచంలో బైబిల్ ఎంత ఉన్నతమైన గ్రంథమో, ఎంత ఉన్నతమైన జ్ఞానం దేవుడు రాయించాడో ఈ గ్రంథంలో రొమ్ము విరుచుకొని మరి చెప్పడానికి దేనినైనా లెక్క చేయకుండా చివరకు మన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దేవుని కోసం పని చేయడం, దేవుని కోసం బ్రతకడం అన్న ఆలోచన ప్రతి మనిషి హృదయాలలో కలుగుతుంది. అలా కలగాలి. ఏకనైనా అలాంటి మనస్సు మీకు రావాలి. ప్రకృతి కంటే ఎంతో ఉన్నతంగా నన్ను చేశాడు గనుక ఎంతో జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని అన్నింటినీ నాకు ఇచ్చి ప్రకృతినంతా నాకు తారాదత్తం చేసి తేరగా అనుభవించమని దేవుడు చెప్పాడు కనుక అనుభవిస్తున్న నేను ప్రకృతే సేవలు అందిస్తుంటే దేవుని కోసం దేవుని కుమారుడైన నేను ప్రకృతి కంటే ఎక్కువగా సేవలు అందించాలి, దేవుని కోసం దేవుని సేవ చేయాలి, దేవుని బోధ చేయాలన్న ఆలోచన ప్రతి క్రైస్తవుని మదిలో మెదలాలి. ప్రియులారా, ఇలా ఆలోచించగలిగితే మనం ఎంతో విలువైనది దేవుని జ్ఞానం. మనుష్యులకు దేవుని జ్ఞానం విలువ తెలియడం లేదు. గత కొంతకాలం క్రితం బంగారం ధర సడన్గా దిగిపోయేసరికి, తగ్గేసరికి ఎంతో విలువైనదిగా భావిస్తుంది గనుక సమాజం ఎంతో విలువైనదిగా భావిస్తుంది గనుక ప్రియులారా, బంగారపు షాపుల ముందు క్యూ కట్టి బంగారాన్ని కొనుక్కున్నారు. బంగారమే విలువైనదిగా మనుషులు ఈ రోజున ఆలోచిస్తున్నారు కాదా? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భక్తుడైన దావీదు ద్వారా ఒక మహారాజు తనకు ఎంతో ధనము, ఎంతో బంగారము, ఒక దేశానికే, ఒక రాజ్యానికే రాజుగా ఉన్నటువంటి దావీదు చెబుతున్న మాటలు మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 72వ వచనం. ప్రియులారా, వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము, నీవిచ్చిన వాక్యము నాకు మేలు అంటున్నాడండి. దేవుడిచ్చినటువంటి వాక్యం వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము, నీవిచ్చిన వాక్యము నాకు మేలు అంటున్నాడు. ఒక రాజు, ఒక మహారాజు, గనుడు. దేవుని వాక్యానికి ఉన్న విలువ తెలియడం లేదు కనుక ఈ రోజున సమాజానికి ఏవో విలువైనవిగా ఆలోచిస్తున్నారు, వేటినో విలువైనవిగా అనుకొని వాటి కోసమే వెంపర్లాడుతూ, వాటి కోసమే అర్రులు చేస్తూ, వాటిని పొందుకోవాలని వాటినే
దక్కించుకోవాలనే ఆలోచనతో బ్రతుకుతున్నారు ఈ రోజున సమాజంలో. ప్రియులరా, మీకు ఒక అద్భుతమైన మంచి మాటను చెబుతాను. ఈ మాటను బట్టి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్న వారందరికీ ఆనందం కలుగుతుంది. ఈ రోజున సమాజం ఎవరిని గొప్పవారిగా ఆలోచిస్తుంది? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ రోజున సమాజం ఒక శాస్త్రవేత్తను గొప్పవాడిగా ఆలోచిస్తుంది. ఎందుకో తెలుసా? ప్రకృతిలో దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో, తెలివితో, వివేకంతో వేటినో పరిశీలిస్తూ, పరిశోధనలు జరిగిస్తూ నిరంతరము కొత్త వాటిని పరిశోధించి కనుగొంటున్నాడు గనుక వారు చాలా తెలివైన వారు, జ్ఞానము కలిగిన వారు అని దేవుని కంటే ఎక్కువగా సమాజం శాస్త్రాన్ని, శాస్త్ర ప్రపంచాన్ని, శాస్త్రవేత్తలను అందలం ఎక్కిస్తుంది. అలా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు, అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తూ అందలం ఎక్కిస్తున్నటువంటి సమాజానికి, అలా శాస్త్రవేత్తల్లో ఒక అగ్రగణ్యుడు, ప్రపంచ శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియులారా. అదేంటో తెలుసా? అదేంటో చెప్పమంటారా? ఈ సంవత్సరం 2013 జూన్ 29వ తేదీన ఈనాడు పేపర్ని మీరు చూడగలిగితే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియులారా. ఎంతో మంచి అద్భుతమైన మాటను చెప్పాడు గొప్ప శాస్త్రవేత్త. ఏమనో తెలుసా? బైబుల్ అనేది విశ్వవిజ్ఞాన సర్వస్వమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. సరే, బైబుల్ విశ్వవిజ్ఞాన సర్వస్వము కలిగిన గని, మహాజ్ఞానపు గనిది. ఎంతగా తవ్వితే, ఒక బొగ్గు గనిని ఎంతగా తవ్వితే బొగ్గు ఎలా వస్తుంటుందో, బైబుల్ అనే మహాజ్ఞానపు గనిని తవ్వే కొద్దీ జ్ఞానం అనేది దానిలో నిండి ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎవరు? గల్లీలోని వీధిలోనే తిరిగే వ్యక్తి కాదు, ప్రపంచంలోనే అగ్రగణ్యుడైనటువంటి శాస్త్రవేత్త. సరే, బైబిల్ గొప్పతనం అర్థమైంది. ఇలా బైబిల్ గొప్పతనం ప్రపంచంలో ప్రతి మనిషి గ్రహించాలనే మా ఆలోచన. బైబిల్ గొప్పతనం ఒక అగ్రగణ్యుడైన శాస్త్రవేత్తకు తెలిసినట్టుగానే సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు బైబిల్ యొక్క విశిష్టత, దేవుడు బైబిల్లో రాయించిన మహాజ్ఞానపు సంగతులు, ప్రకృతిలో ప్రతి అణువు గురించి దేవుడు రాయించినటువంటి మహాజ్ఞాన సంగతులను ప్రతి మనిషి తెలుసుకోవాలి భూమి మీద అనే మా ఆరాటం, మా ఆలోచన, మా ప్రయత్నం. మా ప్రయత్నానికి మీరు సహకారులుగా మారండి ప్రియులారా. సత్యానికి సహకారులుగా మారండి. సత్యం సమాధి చేయబడుతూ సమాధి అవుతున్నటువంటి నేటి దినాలలో సమాజంలో సత్యం తరపున నిలబడే, సత్యానికి స్తంభాలుగా మీరు ఉండాలని, సత్యవాక్యానికి సహకారులుగా ఉంటే ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మీకు అందరికీ కలుగుతుంది. గనుక సత్యవాక్యానికి ఎప్పుడు నిరంతరము మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ దేవుని తరపున యుద్ధం చేసేవారిగా, దేవునిని గురించి కానీ బైబిల్ని గురించి కానీ ఎవరైనా తప్పుడుగా క్రీస్తు గురించి కానీ మాట్లాడినా సహించలేని వారిగా, ఓర్చుకోలేని వారిగా, విడిచిపెట్టని వారిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలనే మా ఆలోచన. అలా క్రైస్తవులంతా కలిసికట్టుగా దేవుని తరపున యుద్ధానికి సిద్ధపడితే ఈ సమాజంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా ప్రకటించగలం. బైబిల్ గొప్పదన్న సంగతి సమాజానికి చెప్పి నిరూపించగలం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. క్రైస్తవులుగా మారిన మనం ప్రకృతి కంటే ఎక్కువగా దేవుని జ్ఞానాన్ని ప్రకటించేవారిగా ఉండాలని సంగతి మనకు అర్థం కావాలి. మిగిలిన భాగాన్ని రేపు ఇదే సమయానికి ప్రియులరా మరిన్ని పరలోకంలో ఆత్మల భాష, పాతాళ లోకంలో ఆత్మల ఘోష అనే ఈ అంశాన్ని రేపు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాటలను చెప్పాను తండ్రి. పరలోకంలో ఆత్మలకు ఉండేటువంటి భాష, అది భూమి మీద మనుషులు ఎవరూ పలుకలేని ఒక ఉన్నతమైన దేవుని భాష అన్న సంగతి మీ పిల్లలకు అర్థమైంది తండ్రి. అలాగే పాతాళ లోకంలో ఇక ఆత్మలకు భాష ఉండదు కానీ ఘోష తప్ప భాష లేనటువంటి ఆ లోకానికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదనే మా ఆలోచన తండ్రి. కాబట్టి విన్న నీ ప్రియమైన పిల్లలందరూ పరలోకానికి వెళ్ళి అక్కడ భాషలకున్న ఉన్నతమైన, ఆత్మలకున్న ఉన్నతమైన భాషలో నిత్యము ఆనందంతో జీవించగలిగే భాగ్యాన్ని
వీరందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.